బీటెక్ విద్యార్థినిపై డ్రైవర్ లైంగిక దాడి ఆదిబట్ల పిఎస్ పరిధిలో దారుణం. ఇక వీళ్లకు, ఈ మహిళలకు, అమ్మాయిలకు వీళ్ళని కాపాడడానికి చట్టంలో మాత్రం కట్టుదిట్టమైన ఒక జీవో మాత్రం వస్తలేదు. ఎక్కడ ఆగుతున్నాయి వీళ్ళ పైన? అమ్మాయిలు, మహిళల పైన ఈ దాడులు, లైంగిక దాడులు, అత్యాచారాలు ఎక్కడ ఆగుతున్నాయి? అటు కేంద్రము, ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు దీనిపైన ఎందుకు కఠినమైన చర్యలు తీసుకుంటలేరు అనేది ఆలోచన ఒకసారి. బీటెక్ విద్యార్థినిపై ఒక డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు మంగళపల్లిలోని శ్రీ సాయిబాబా దేవాలయం పక్కన ఉన్న హాస్టల్లో ఉంటూ స్థానిక సివిఆర్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే నిందితుడు అదే హాస్టల్ బిల్డింగ్ లో కింద ఉన్న ఒక రియల్ ఎస్టేట్ యాజమాని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి విద్యార్థిని గదిలోకి చొరబడి అదైత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు బాధితురాల్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు నిజంగా మీరే చెప్పుర్రి, ఆ డ్రైవర్ని ఏం చేయాలి చెప్పు. ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసి ఓ 4 ఏళ్ళలో 5 ఏళ్ళలో 2 ఏళ్ళలో శిక్ష వేసి వదిలేస్తే అయిపోతుందా?